Hello guys, this is Teja. Welcome to my channel Real Popcorn. I know ఈ రివ్యూ కొంచెం లేట్ అయింది, బట్ ట్రస్ట్ మీ, దిస్ ఈస్ మై ఫస్ట్ రివ్యూ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ ఫర్ మీ అండ్ మై సబ్స్క్రైబర్స్. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి రాజాసాబ్ రివ్యూ. రాజాసాబ్ రివ్యూ ప్లస్ ఇంకొన్ని ఎక్స్టర్నల్ ఇష్యూస్ గురించి కూడా మాట్లాడాలి. ఈ సినిమా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి చాలా మైనస్ అండ్ చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు యాక్చువల్లీ. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే అసలు ఎక్కడి నుంచి మాట్లాడాలో అర్థం కావట్లేదు. చాలా రాండమ్‌గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి 'ప్రభాస్' గారు, ఇది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే. నా లాస్ట్ వీడియో ఏదైతే ఉందో 'సంక్రాంతి బిగ్ లాస్ట్' అందులోనే సగం రివ్యూ నేను చెప్పేసాను సినిమా చూడకుండా. 'ప్రభాస్' గారి విజన్ మ్యాచ్ అయితే తప్ప ఈ సినిమా పెద్దగా ఆడదని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగింది. అండ్ మారుతి గారు ఏం చూపించాలనుకున్నారో కూడా నాకైతే అర్థం కాలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నాకైతే ఎక్కడా అంత ఎంగేజింగ్ అనిపించలేదు. 'ప్రభాస్' గారి లుక్స్ ఒకటి బాగున్నాయి. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ 'ప్రభాస్' గారి లుక్స్ అనేవి పర్లేదు బాగున్నాయి. హాస్పిటల్ సీన్ ఒకటి నాకు నచ్చింది యాక్టింగ్. అండ్ 'తమన్' గారి బీజీఎం అది కాస్త ప్రాణం పోసింది ఈ సినిమాకి ఒక విధంగా. కాస్త మనం మెలుకు వచ్చేలా చేసింది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది. సో పాజిటివ్ విషయానికొస్తే అసలు ఏమీ లేవు. ఓన్లీ ఇవి వరకే పాజిటివ్స్. అండ్ ఈ సినిమా గురించి ఇంకెక్కువ మాట్లాడుకోవాలంటే ఎక్కడ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎంగేజింగ్ సీన్స్ ఏమీ లేవు. సినిమా వచ్చేదాకా 3 హీరోయిన్స్ ఉన్నారు. గ్లామర్ ఉంది. 'ప్రభాస్ ఈస్ బ్యాక్' అని చెప్పి మనం ఆల్రెడీ అనుకున్నాం. కానీ ఎక్కడ కూడా ఏది వర్కౌట్ అవ్వలేదు. సినిమా మొత్తం కూడా బోరింగ్‌గా అనిపించింది. అంత ఎంగేజింగ్‌గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, మరి ఈ మేనేజ్‌మెంట్ అంటే ఈ సినిమా మేనేజ్‌మెంట్ మరి ఎలా తీద్దాం అనుకున్నారో ఏమో వాళ్ళకే తెలియాలి. ఎక్కడా కూడా సీన్స్ అయితే ఏం పెద్దగా పండలేదు. 'ప్రభాస్' అనే ఒక ఇన్‌స్ట్రుమెంట్ ఈ సినిమాకి తప్ప పెద్దగా ఈ సినిమాకెళ్ళడానికి ఆడియన్స్‌కి ఏమి పాయింట్స్ అయితే లేవు. సో, ఈ సినిమా మరి మనీ విషయానికొస్తే అంత బడ్జెట్ అయింది. ఓకే. పక్కన పెడతాం. సో, 'ప్రభాస్' గారు మరి కెరియర్‌లో 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' ఎంతైతే డిసప్పాయింట్ చేసాయో, ఈ సినిమా కూడా 'ప్రభాస్' గారి ఫాన్స్‌ని అయితే అంతే డిసప్పాయింట్ చేసిందని చెప్పి ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే థియేటర్‌లో ఫాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అది మనకి చాలా కాళ్ళ ముందే కనిపించింది. ఈ సినిమాకి యాక్చువల్‌గా డే 1 నుంచి కూడా పెద్ద బజ్ అయితే ఏమీ లేదు. ఈ సినిమాకున్న ఒకటే ఒక బజ్, ఒకటే ఒక చూడటానికి ఏమన్నా ఉంది అంటే, అది కేవలం మన 'ప్రభాస్' గారు. 'ప్రభాస్' గారిని చూసే ఈ సినిమాకి థియేటర్‌కి జనాలు వస్తారు. అంతకు మించి పెద్దగా రీజన్ ఏం లేదు. 'మారుతి' గారి గురించి డిస్కస్ చేస్తే, మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అతనికి పెద్ద హీరోస్‌తో చేసిన ఎక్స్‌పీరియన్స్ ఏం లేకపోవడం అండ్ అతను కాస్త ఈ ప్రాజెక్ట్‌లో తడబడి ఉండొచ్చు చేయడానికి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. సో, యాక్చువల్లీ ఇదొక ఎక్స్‌పెరిమెంటల్. ఎక్స్‌పెరిమెంటల్ కాబట్టి మనం అంత పెద్ద రేటింగ్ ఇవ్వడానికి కూడా ఏముండదు. ఓవరాల్‌గా సినిమా విషయానికొస్తే మాత్రం 'ప్రభాస్' ఫ్యాన్స్ మామూలుగా చూడొచ్చు. 'ప్రభాస్' ఫ్యాన్స్‌కైతే వన్ టైమ్ వాచ్. అండ్ 'ప్రభాస్' ఫ్యాన్స్‌కే వన్ టైమ్ వాచ్ అంటే కామన్ ఆడియన్స్‌కి అంత పెద్ద వర్త్ అయితే కాదు. సో, ఇది నా 'రాజాసాబ్' రివ్యూ. అండ్ సినిమా గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేదు కాబట్టి, ఒక 3, 4 ప్లస్ పాయింట్లు ఈ సినిమాకి. అది కూడా కొంతమందికి, అందరికి ఎక్కకపోవచ్చు. అండ్ ఒక కామన్ ఆడియన్‌కైతే అసలు ఈ సినిమాకెళ్ళడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ కూడా ఏమీ లేదు. సో, అంటే అక్కడుంది 'ప్రభాస్' గారు కదా! 'ప్రభాస్' గారుని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళుంటారు. సో, 'ప్రభాస్' గారు తప్ప ఈ సినిమాకి పెద్దగా అట్రాక్ట్ అవ్వడానికి ఏమీ లేదు. అంత స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే లేదు. స్ట్రాంగ్ స్టోరీ కూడా నాకెక్కడ కూడా కనిపించలేదు. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ ఒక్కటే కాస్త లేపింది. కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ అయిపోయేదాకా పడుకోబెట్టి లాస్ట్ ఒక దగ్గర లేపితే పెద్దగా యూజ్ ఏమి ఉండదు. అది ఈక్వల్ డిజాస్టర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. ఒక స్ట్రాంగ్ టాపిక్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. స్ట్రాంగ్ స్టోరీ ప్లస్ వీక్ స్క్రీన్ ప్లే ఈజ్ ఈక్వల్ టు డిజాస్టర్. సింపుల్ స్టోరీ లైన్ ప్లస్ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఈజ్ ఈక్వల్ టు బ్లాక్ బస్టర్. ఈ ఫార్ములా మనకు ఆల్రెడీ చాలా సందర్భాల్లో వర్కౌట్ అయింది. వెన్ ఇట్ కమ్స్ టు 'పుష్ప', 'సంక్రాంతికి వస్తున్నాం', 'ఓజీ' వీటన్నిటిలో స్ట్రాంగ్ స్టోరీ ఏముండదు. 'పుష్ప 2' గురించి మాట్లాడేది. బట్ స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఉంది. అందుకనే బ్లాక్ బస్టర్ అయ్యాయి. అట్‌లీస్ట్ మీరు ఫ్యాన్స్‌కైనా ఫుల్ మీల్స్ పెట్టకపోతే సినిమాలు తీసి పెద్దగా ఉపయోగం ఏమి లేదు. మీరు ఫ్యాన్స్‌కే ఫుల్ మీల్స్ పెట్టకపోతే మీరు ఇంత పెద్ద బడ్జెట్‌లు పెట్టి ఇంత యాక్షన్ సీన్స్ తీసి, అవి తీసి, ఇవి తీసి దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. సో, వెన్ ఇట్ కమ్స్ టు దిస్ సినిమా, ఈ సినిమా అయితే ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 'గేమ్ చేంజర్' ఎలా డిజాస్టర్ అయిందో, ఎలా మెగా ఫ్యాన్స్‌కి డిసప్పాయింట్‌మెంట్ ఇచ్చిందో, అలాగే ఈ సంవత్సరం స్టార్టింగ్ గూడా టాలీవుడ్‌కి
ఆర్ బాక్స్ ఆఫీస్‌కి ఒక డిజాస్టర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇది అలాగే మూవ్ అవుద్ది ఫ్యూచర్‌లో గూడా. పెద్ద కలెక్షన్స్ ఏమీ లేదు. యాక్చువల్‌గా 'జననాయకన్' రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. ఈ సినిమా టాక్ బావుంటే ఒక 3 డేస్ 'రాజా సాబ్‌కి' బెనిఫిట్ అయ్యేది. కానీ ఈ సినిమా టాక్ చాలా మిక్స్‌డ్ కాదు. మిక్స్డ్ టాక్ అంటే కూడా యావరేజ్. కానీ ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ కూడా రాలేదు. సో, ఈ సినిమా బ్యాక్‌లాషే అయిందని చెప్పాలి. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిందని చెప్పాలి. సో, మారుతి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ జోకర్ గెటప్ ఏదైతే ఉందో, ఆ జోకర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పార్ట్ 2కి లీడ్ అని చెప్పి సంథింగ్ ఏదో చెప్పారు. సార్ ప్లీజ్ సార్ మీరు అప్పుడే పార్ట్ 1 రిలీజ్ అవ్వకముందే పార్ట్ 2 గురించి మాత్రం మాట్లాడకండి. ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను నేనిది. ఎందుకంటే 'కింగ్డమ్' కూడా అంతే అన్నారు. 'కింగ్డమ్ 1' పార్ట్‌లో క్లైమాక్స్‌లో ఒక అన్‌నోన్ క్యారెక్టర్‌ని చూయించి ఇక్కడ పెద్ద హీరో కనిపిస్తారు అది ఇది అని చెప్పారు. ఏమైంది? ఆ ప్రాజెక్ట్ షెల్వ్ అయిపోయింది. ఇప్పుడు గూడా నాకు తెలిసి 'రాజాసాబ్ 2' వస్తుందనేది నేనెప్పుడు గూడా అనుకోను. ఎందుకంటే ఇంత బ్యాక్‌లాష్ తర్వాత 'రాజాసాబ్ 2' అనేది ఇట్స్ బిగ్ నైట్‌మేర్ ఫర్ ఎవ్రీవన్. సో, ఇదండి ఈ సినిమా గురించి. ఇదొక బ్యాక్‌లాష్ అయిన ప్రాజెక్ట్. ఈ సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఈ సినిమా గురించి మాట్లాడాను. అండ్ ఇదండి ఈ సినిమా గురించి. ఈ సినిమా అయితే ఓన్లీ వన్ టైమ్ వాచ్ ఫర్ ఫ్యాన్స్ అండ్ నార్మల్ పీపుల్ కెన్ స్కిప్ దిస్. అంత స్ట్రాంగ్ కంటెంట్ ఏమీ లేదు ఈ సినిమాలో చూడటానికి. అండ్ కమింగ్ టు అనదర్ పాయింట్. అండ్ సెకండ్ టాపిక్ మనం ఏదైతే మాట్లాడుకుందాం అనుకున్నామో, ఆ సెకండ్ టాపిక్ వచ్చేసి ఫ్యాన్స్‌ని మీరు ఎట్లా చూస్తున్నారో నాకైతే ఇంకా అర్థం కావట్లేదు. పాపం 'ప్రభాస్' ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ఎంత ఇబ్బంది పడ్డారంటే సినిమా ఇవాళ రిలీజ్ అయింది కూడా జనవరి 9థ్ రిలీజ్. కానీ మీరు జనవరి 9థ్ పొద్దున్న కూడా మీరు టికెట్లు వదలకపోవడం అనేది నైజాం రిలీజ్ మాత్రం చాలా వరస్ట్‌గా ప్లాన్ చేశారు. ఎస్పెషల్లీ 'మైత్రి మూవీ మేకర్స్‌ని' మరి ఇందులో ఇన్వాల్వ్ చేయాలా? లేకపోతే 'జియోని' ఇన్వాల్వ్ చేయాలో కూడా తెలియట్లేదు. ఇక్కడ నైజాంలో ఈ సినిమా 'మైత్రి' వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేశారు. పూర్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఎక్కడ నేనైతే ఆహ్, చూసిన ఇది లేదు. ఒక సినిమా రేపు రిలీజ్ అయితుంది అంటే కనీసం ఇవాళ కూడా టికెట్స్ బుక్ చేయకుండా ఉన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది కేవలం 'రాజాసాబ్' మాత్రమే. మీరు మీ విమల్ థియేటర్ దగ్గరికొచ్చినప్పుడు మీ ఫ్యాన్స్‌ని తోసేయడం, లేకపోతే ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవడం అనేది మీ బిజినెస్ కోసం ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవడం అనేది ఖచ్చితంగా బంద్ చేయాలండి. ఎందుకంటే చాలా మంది 'ప్రభాస్' ఫ్యాన్స్ యాక్చువల్‌గా ఈ సినిమా గురించి డిసప్పాయింట్ అయ్యారు. ఈ సినిమా మీరు రిలీజ్ చేసిన ప్రాసెస్‌ని గూడా వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. ఎక్కడ గూడా వాళ్ళకి 'రాజాసాబ్' అనేది ఒక నైట్‌మేర్. నాట్ ఓన్లీ సినిమా అండ్ ఈ సినిమా ప్రాసెస్ గాని, ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడినప్పుడు గూడా వాళ్ళకి ఒక పెద్ద నైట్‌మేర్. సో, మీరు మీ బిజినెస్ కోసం మా ఫాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవడం అనేది కరెక్ట్ గాదు. ఇప్పటి నుంచైనా 'మైత్రి మూవీ మేకర్స్‌కి' నేను చెప్పాలనుకున్నది ఏందంటే, మీరు ప్రాపర్‌గా రిలీజ్ చేయండి. ప్రాపర్‌గా ప్లాన్ జేసుకోండి. వాట్ ఎవర్ ఇట్ మై బి. ఎందుకంటే మీ హైక్స్ కోసం ఇట్లా మొత్తం పెండింగ్‌లో పెట్టి ఇట్లా మీరెక్కువ టైం తీసుకొని టికెట్స్ రిలీజ్ జేయడానికి మళ్ళీ మేమందరం పీవీఆర్ దగ్గరకొచ్చి పోలీసెస్ ఫాన్స్ మీద లాఠీ చార్జ్ చేసుకోవడం ఇట్లాంటి సిట్యుయేషన్స్ అనేవి కూడా రాకూడదు. ఎందుకంటే సినిమా అనేది బతకాలంటే మీరు మంచిగా డిస్ట్రిబ్యూషన్స్ చేయాలి. మీరు మంచి ప్రొడక్షన్స్ చేయాలి. మీ మొత్తం ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ మా దగ్గరికి ఒక సేఫ్‌గా రావాలి. అప్పుడే కదా మేము గూడా సాటిస్ఫై అయ్యేది. మేము ఒకవైపు సినిమా వచ్చి సినిమా బాలేదని మేము ఫీల్ అయ్యి మళ్ళీ టికెట్ల కోసం గూడా మేమింత కష్టపడి, ఇంత రక్తాలు చిందించి ఇదంతా గూడా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అది కాస్త మీరే ఆలోచన చేయాలి. ఇప్పటినుంచైనా 'మైత్రి మూవీ మేకర్స్' అనే గాదు. ఎవ్వరైనా గూడా కాస్త రిలీజెస్ అనేది మంచిగా ప్లాన్ చేయండి. ఫ్యాన్స్‌కి రీచ్ అయ్యేలా చూడండి. అంతే అంతకు మించి ఇంక చెప్పేదేం లేదు. ప్రీమియర్ షోస్ అంటారా? అది ఎక్కువ డబ్బులున్నోళ్ళు ఫ్యాన్సే ఎళ్తారు గాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్. కనీసం ఫస్ట్ డే, ఫస్ట్ షో దాకా గూడా మీరు రిలీజ్‌ని సరిగ్గా ప్లాన్ జేయలేదు. థియేటర్స్ మాకెక్కడ గూడా కనిపించలేదు. ఎవరిని ఎంక్వైరీ చేసినా గూడా ఇంకా మాకేం అప్‌డేట్ రాలేదని చెప్తున్నారులే గాని, ప్రాపర్‌గా అయితే మీరు ఇంకోసారి సినిమాని రిలీజ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అండ్ ఇదండి ఈ సినిమా గురించి, ఈ సినిమా యాక్షనల్ ఇష్యూ గురించి. అండ్ నెక్స్ట్ వీడియోలో మన 'శంకర వరప్రసాద్' గారి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్